అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 119. భాస్కర్ గారు కోపంగా, చనిపోయిన వాళ్ళు ఆదిని తీసుకుని వెళ్ళారు అంటే ఎలారా నమ్మేది? తను నా చెల్లెలు, అది ఆది కన్న తల్లి, తను చనిపోయి 26 ఏళ్ళు అవుతుంది అని గట్టిగా అరవగానే భాస్కర్ గారి కోపం చూసి రిత్విక్ భయపడి, అంకుల్ నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మండి, నేను చూసింది ఆవిడనే, మా అమ్మ మీద ఒట్టు అంకుల్ అంటాడు. రిత్విక్ అంత ఖచ్చితంగా చెప్పేసరికి భాస్కర్ గారు ఆలోచనలో పడతారు. తను చూసింది కళ్యాణి అని అంటున్నాడు అంటే తను బ్రతికే ఉందా? తను బతికే ఉంటే ఆది తన కొడుకే అని తెలిసే తీసుకువెళ్ళిందా, లేక ఎవరో అనుకుని తీసుకెళ్ళిందా? అసలు తను ఎక్కడుందో ఎలా తెలుసుకునేది అని ఆలోచిస్తూ, రిత్విక్ నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా మన ఆదిని తీసుకుని వెళ్ళింది తనే అని అడుగుతారు. రిత్విక్ భయంగా, అంకుల్ నేను చూసింది ఆవిడనే, అన్నయ్యను కారులో ఎక్కించి తీసుకెళ్లారు, ఇది మాత్రం నిజం అంకుల్ అంటాడు. భాస్కర్ గారు ముందు కళ్యాణి బ్రతికే ఉందో లేదో కనుక్కోవాలి, ఒకసారి మళ్ళీ ఫుటేజ్ చెక్ చేద్దాం, ఎక్కడైనా తనకు అనిపిస్తుందేమో అని అంటారు. రిత్విక్ కూడా అలాగే అంకుల్, ఒకసారి మళ్ళీ ఫుటేజ్ని చెక్ చేద్దాం అంటాడు. పద, మనకు ఒక క్లూ అయితే దొరికింది, ఆది వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడు అంటే సేఫ్గానే ఉన్నట్లు, మనకు ఒక భయం అయితే తగ్గింది అంటూ ఇద్దరూ కలిసి మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్తారు. శివాంశు మహిదర్ గారు ఏదైతే వినకూడదు అనుకుంటూ ఉన్నారో అదే మాట వింటారు. ఫ్లైట్ క్రాష్ అయ్యిందని, అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారని. అంతే, ఆ మాటకి అక్కడ ఉన్న వాతావరణం అంతా ఏడుపులతో నిండిపోతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రియమైన వాళ్ళ కోసం గుండెలు చెరువు అయ్యేలా ఏడుస్తుంటారు. మహిదర్ గారు ఏడుస్తూ, ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఎలా తట్టుకుంటుంది షో? నిన్న కాక మొన్న పెళ్ళి జరిగి మన ఇంటికి కోడలుగా ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన అమ్మాయి పరిస్థితి ఏంట్రా అంటూ ఏడుస్తుంటే శివాంష్ కూడా కన్నీళ్ళు వస్తుంటే ఆపుకుంటూ, నాన్న మీరే ఇలా అయిపోతే అమ్మ మన్విత ఎలా నాన్న అంటూ ఆయన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తాడు. మహిదర్ గారు కూడా ఏడ్చేస్తారు. కనీసం మన వేదిని ఆకర్చూపు కూడా చూసుకునేలా కూడా చేయలేదురా దేవుడు, మీ అమ్మవాడు తిరిగి వస్తాడని ఎంతో నమ్మకంతో వాడి కోసం ఎదురు చూస్తుందిరా అంటారు. శివాంశు బాధగా, అమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాన్న అంటాడు. మహిదర్ గారు ఏడుస్తూనే, రేయ్ ఈ విషయం న్యూస్లో చెప్పేసి ఉంటారు, మీ అమ్మని మన్వితని హ్యాండిల్ చేయటం చాలా కష్టం రా, మనం అర్జెంటుగా వెళ్దాం పదా అని ఇద్దరూ కలిసి ఇంటికి స్టార్ట్ అవుతారు. వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు ఉండరు. ఏమైందో అని కంగారు పడి శ్రీనికకి కాల్ చేస్తాడు శివాంశు. శ్రీనిక కాల్ లిఫ్ట్ చేసి, శివ్ టీవీలో న్యూస్ చూసి అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయారు, అందుకే హాస్పిటల్లో తీసుకుని వచ్చాం, నీకు కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వచ్చింది అంటుంది ఏడుస్తూ. ఏ హాస్పిటల్ అంటాడు శివాంశు. మన ఇంటి దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్ అంటుంది శ్రీనిక. శివాంశు ఇప్పుడే వస్తున్నాం అని, నాన్న అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట, త్వరగా రండి అని ఆయన్ని తీసుకుని 5 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్తారు. మన్విత దేవిక గారి దగ్గర కూర్చుని ఆవిడ చెయ్యి పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అమృత గారు మన్విత భుజం చుట్టూ చెయ్యేసి మన్విత తలని తనకు ఆనించుకుని ఓదారుస్తూ ఉంటారు. వాళ్ళందరినీ అలా చూసి శ్రీనికకి కూడా ఏడుపు ఆగడం లేదు. కానీ తను కూడా వీక్ అయిపోతే అందరూ ఇంకా ఏడుస్తూ ఉంటారని ధైర్యంగా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది. హాస్పిటల్కి వచ్చిన మహిదర్ గారు శివాంశు బయట కూర్చుని ఉన్న అనసూయ గారు శ్రీనివాస్ గారి దగ్గరకు వెళ్ళి, నాన్న మీరు ఇక్కడ ఎందుకు, ఇంటికి వెళ్ళండి నాన్న, అమ్మ నువ్వు కూడా ఏంటి, నాన్న ఆరోగ్యం గురించి తెలిసి కూడా ఇక్కడే అంటున్నావు అని అంటారు మహిదర్ గారు. శ్రీనివాస్ గారు పైకి లేచి మహిదర్ గారిని హాక్ చేసుకుని, దేవి కోసం నీ బాధని దిగమింగుకుని ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావురా అని ఏడ్చేస్తారు. శివాంష్ కూడా వాళ్ళని పట్టుకుని, తాతయ్య మీరు కూడా ఇలా ఏడిస్తే నాన్న ఉండగలడా, ప్లీజ్ తాతయ్య అంటూ కన్నీళ్లు కారుస్తాడు. ఇంతలో శివాంశు ఫోన్ మోగేసరికి లిఫ్ట్ చేసి హలో అని మహిదర్ గారి వైపు చూసి నవ్వుతూ వీడియో కాల్ ఆన్ చేస్తాడు. కాల్లో వేద్, నాన్న తాతయ్య నానమ్మ నాకేమీ కాలేదు, మీరు బాధపడకండి అంటాడు. మహిదర్ గారు శివాంశు చేతిలో ఫోన్ లాక్కుని, రేయ్ చిన్న ఫ్లైట్ క్రాష్ అయ్యిందన్నారు కదరా అంటుంటే వేద్ వెనక నుండి ఒక అమ్మాయి వచ్చి, మీ నాన్నగారా అని అడుగుతుంది. వేద్ అవును అని, నాన్న తను చిత్ర,
తన వల్లే నేను సేఫ్గానే ఉన్నాను అని చెప్తాడు. మహిదర్ గారు తన వైపు చూసి, థ్యాంక్స్ అమ్మా, నీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను అంటారు. చతుర కంగారుగా, అయ్యో అంకుల్, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి, నేను కూడా తన వల్లే సేవ్ అయ్యాను అంటుంది. వేద్ వెంటనే, నాన్న అమ్మకి ఫోను, తను ముందే కంగారు పడుతుంది అని నాన్న మన్వి అని అంటుంటే మహిదర్ గారు, మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్లో తీసుకుని వచ్చాం నాన్న, మన్వి కూడా మీ అమ్మ దగ్గరే ఉంది అని ఫోన్ తీసుకుని దేవిక గారు ఉన్న రూమ్కి వెళ్తారు. మహిదర్ గారు లోపలికి రాగానే ఫోన్ మన్వి చేతికిస్తూ మాట్లాడు తల్లి అంటారు. ఫోన్లో ఎవరున్నది తెలియక మహిదర్ గారి వైపు ఏడుస్తూ చూస్తుంటే వేద్ తల్లి అనగానే మన్విత ఫోన్ తీసుకుని, వేద్ నీకేం కాలేదు కదా, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటూ ఏడుస్తుంటే వేదుకు కూడా బాధగా అనిపించి, నాకేం కాలేదు మన్వి, నేను బాగున్నాను, నువ్వు ఏడవకు ప్లీజ్ రా అంటాడు. మన్విత ఏడుస్తూనే, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది వేద్ అంటుంది అలానే ఏడుస్తూ. ఇంతలో దేవిక గారికి మెలకువ వస్తూ ఉండడంతో మన్విత, అత్తయ్య ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, మీ ముందు ఎవరున్నారో, మన వేద అత్తయ్య, తనకేమీ కాలేదు చూడండి అని చూపిస్తుంటే దేవిక గారు సంతోషంగా, చిన్న నువ్వెక్కడున్నావు నాన్న అని అడుగుతారు. అమ్మా, నేను యూకేకి డైరెక్ట్ ఫ్లైట్ దొరక్క కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను, నాకేమీ కాలేదమ్మా, నా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు ప్లీజ్ అమ్మా అంటాడు వేదు కన్నీళ్లతో. దేవిక గారు, లేదు నాన్న, నువ్వు ఇప్పుడు మాట్లాడావు కదా, ఇంకా ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది అని మాట్లాడుతుంటే డాక్టర్ వచ్చి, అందరూ బయటకు వెళ్ళండి, ఆవిడకి రెస్ట్ అవసరం అని చెప్పేసరికి మహిదర్ గారు ఫోన్ తీసుకుని బయటకు వెళ్తారు. వేదికి ఏమీ కాలేదని తెలిసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ మాట్లాడాక శివాంష్ తీసుకుని, వేద్ అసలు ఏం జరిగిందిరా, నువ్వు కూడా ఆ ఫ్లైట్లోనే ఉన్నావన్నారు, తర్వాత అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారని చెప్పారు అని అడుగుతాడు. వేదు తన పక్కనున్న చతుర్ వైపు చూసి, ఇదిగో ఈ మహాతల్లి వల్లే అన్నయ్య, బోర్డింగ్ పాస్ తీసుకుని వెళ్తుంటే తను వచ్చి నన్ను గుద్దేసింది, దాంతో నా ఫోన్ పగిలిపోయింది, అది తన వల్లే పగిలిపోయిందని కొత్తది కొనిస్తాను అది ఇది అంటూ నా ఫ్లైట్ వెళ్ళే వరకు నా తల తినిందనుకో, రేపే రిపోర్ట్ చేస్తాను అని ఆ కంపెనీ వాళ్ళకి చెప్పాను కదా, వెళ్ళకపోతే బాగుండదని వేరే ఫ్లైట్ ఉంటే దాన్ని తీసుకున్నాను, దానిలో కూడా మళ్ళీ తగిలింది, అదే ఫ్లైట్ టికెట్ తీసుకుని ఆ ఫ్లైట్లో కూడా జర్క్ ఇచ్చింది కానీ సెట్ అయ్యింది అన్నయ్య అంటూ చతుర ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు వస్తుంటే నవ్వుతూ, బట్ తన వల్లే మీ ముందర నేను ఇలా మాట్లాడుతున్నాను అన్నయ్య, క్యాన్సిల్ చేసుకున్న ఫ్లైట్ క్రాష్ గురించి న్యూస్లో చూసి అందులో నా నేమ్ కూడా డిస్ప్లే చేయడం చూసి మీరందరూ కంగారు పడుతూ ఉంటారని చతుర ఫోన్ తీసుకుని కాల్ చేస్తున్నాను అని చెప్తాడు వేదు. మన్విత, శ్రీనిక, అమృత గారు, శ్రీనివాస్ గారు, మహిదర్ గారు, అనసూయ గారు అందరూ కలిసి చతురకి థ్యాంక్స్ చెప్తారు. అలా వేదుతో మాట్లాడాక కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి దేవిక గారిని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంటికి వెళ్ళి అందరూ ఫ్రెష్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యాక అందరూ హాల్లో కూర్చుని ఉంటే శివాంశు మన్విత పక్కన కూర్చుని, మన్వి నీ బాధ భయం అన్నీ నాకు తెలుసు, అందుకే వేద కోసం, నీ ప్రేమ కోసం, నువ్వు హ్యాపీగా ఉండడం కోసం నిన్ను అడగకుండా నేను డాడీ ఒక నిర్ణయం తీసుకున్నాను, దానికి నువ్వు కాదు అనవనే అనుకుంటున్నాను అంటాడు. మన్వితకి అర్థం కాక శ్రీనిక వైపు చూస్తుంటే శివాంశు నవ్వి, మీ అక్క పర్మిషన్ లేనిదే యాక్సెప్ట్ చేయవా అని అడుగుతాడు. మన్విత, మీరు ఏది చెప్తే అదే చేస్తాను బావగారు అంటుంది తలదించుకుని. నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి మన్విత అంటాడు శివాంశు. ఆ మాటకి మన్వితకి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే అమృత గారు కంగారు పడతారు. శ్రీనిక ఆ మాటకి నవ్వుతూ వచ్చి మన్విత పక్కన కూర్చుని, ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలి అంటే అర్థం నువ్వు వేదు దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉండమని అంటుంది. మన్విత ఆనందంగా, నిజమా అన్నట్లు శ్రీనిక వైపు చూస్తుంటే అని శ్రీనిక కళ్ళార్పేసరికి శివాంష్తో, థ్యాంక్స్ బావగారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ శివాంష్ని హాక్ చేసుకుంటుంది. శివాంశు నవ్వుతూ మన్విత తల మీద చెయ్యేసి, ఎల్లుండే నీ ఫ్లైటు, అక్కడ అన్నీ మాట్లాడేశాను, వేదుతో ఓకే, అదే ఇంట్లో ఉంటావు, నువ్వు వెళ్ళడానికి కావాల్సినవన్నీ మీ అక్క హెల్ప్ తీసుకుని రెడీ చేసుకో, అలానే ఈ విషయం వాడికి చెప్పకు, ఇది సర్ప్రైజ్ వాడికి అంటాడు నవ్వుతూ.
మన్విత శివాంశును వదిలి కృతజ్ఞతగా తన వైపు చూస్తుంటే, నిన్నటి నుండి ఏమీ తినకుండా బాగా అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో మన్వి అని లాలనగా చెప్తాడు శివాంశు. శ్రీనిక మన్విత భుజం చుట్టూ చెయ్యేసి, వెళ్ళి హ్యాపీగా నిద్రపో, 2 రోజుల్లో నీ వేదు దగ్గరికి వెళ్ళిపోదు అంటూ మెల్లగా చెవిలో చెప్తుంది. మన్విత అంటూ నవ్వి తన రూమ్కి వెళ్ళిపోతుంది. అప్పటికే చాలా లేట్ అయ్యిందని అమృత గారిని అక్కడే ఉండమనేసరికి ఆవిడ అక్కడే ఉంటారు. శ్రీనికని ఆమెకు తోడుగా ఉండమని చెప్పి శివాంశు తన రూముకి వెళ్ళిపోతాడు. ఆద్విక్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఉన్న ఒక పెద్దావిడిని చూసి మెల్లగా పైకి లేస్తుంటే ఆవిడ కంగారుగా వచ్చి, అది జాగ్రత్త నాన్న అని తనని పట్టుకుంటారు. ఆద్విక్ ఆవిడ వైపు చూస్తూ మీరెవరు అని అడుగుతాడు. ఆవిడ బాధగా, నేను మీ అమ్మనాది, నీకు యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్కి సర్జరీ జరిగింది, అందువల్ల నీకేమీ గుర్తులేదు అని చెప్తుంది ఆవిడ. ఆద్విక్కి తలనొప్పిగా అనిపిస్తుంటే తల పట్టుకుని బాధపడుతుంటే, ఈ ట్యాబ్లెట్ వేసుకో, అది పెయిన్ తగ్గుతుంది అని ఇస్తారు. ఆద్విక్ ఆ ట్యాబ్లెట్ వేసుకుని వాటర్ తాగి ఆవిడ వైపు చూసి, మనం ఇప్పుడు ఎక్కడున్నాం అని అడుగుతాడు చుట్టూ చూస్తూ. స్విట్జర్లాండ్ నాన్న అంటుంది ఆవిడ. ఆద్విక్ చుట్టూ చూస్తూ, నిన్న నేను ఉన్నది ఇక్కడ కాదు కదా అంటాడు. ఆవిడ, మనం చాలా ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్నాం, అది నువ్వు కంపెనీ వర్క్ మీద ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ యాక్సిడెంట్స్ జరిగింది నాన్న, సో 3 days నుండి నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావు, నీకు స్పృహ వచ్చాక నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చేసాను అని చెప్తుండగా ఒక అతను వచ్చి, సుధా తనని ఎక్కువ మాట్లాడించగాని డాక్టర్ చెప్పాడు కదా, ప్లీజ్ లెట్ హిమ్ టు టేక్ రెస్ట్ అంటారు. సుధగారు, అలానే శ్రీ అని ఆద్విక్ వైపు తిరిగి, రెస్ట్ తీసుకోనాన్న, తర్వాత నెమ్మదిగా అన్నీ నీకే అర్థమవుతాయి అంటారు. ఆద్విక్ అతను ఎవరు అన్నట్లు ఆవిడ వైపు చూస్తుంటే ఆవిడ అతని వైపు చూసి, తను మీ నాన్న శ్రీకర్ ప్రసాద్ అని చెప్తారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.